అడుగుతున్నాను. నాకు ఈ పండుగ తెలియదు. ఆయన పుట్టినరోజుకి మరణానికి దగ్గర సంబంధం ఉంది. ఎలా ఉంది? మీరందరూ 30 సంవత్సరాల నుంచి ఈ పండుగను ఆచరిస్తున్నారు, యెషోవా మెస్సీయ వారి పుట్టినరోజు అని చెప్పి. ఎలా అని నేను అడుగుతున్నాను. నాకు ఏదైనా రిఫరెన్స్ చూపిస్తారా, లేకపోతే నాకు ఏదైనా ఆధారం చూపిస్తారా? ఏం చూపించి నన్ను ఒప్పిస్తారు మీరు? ఎవరన్నా వచ్చి అడిగితే మా అయ్యగారు వస్తారు, చెప్తారు, కూర్చోండి అని చెప్తారా? మరి మీరేం చెప్పి ఒప్పిస్తారు? నేను వచ్చి అడుగుతున్నాను. ఇప్పుడు నేను ఆదివారం నుంచే వచ్చా, మరి నేను దీంట్లోకి రావాలంటే నన్ను వాళ్ళు ఒప్పించారు. ఎలా ఒప్పించారు? మిమ్మల్ని కూడా ఒప్పించారా? ఒప్పించారు. ఎలా ఒప్పించారు? సరే, ఎవరైనా ఒక ఆధారం చూపిస్తారా? ఈరోజు యెషోవా మెస్సీయ వారు పుట్టారని ఎవరైనా ఒకళ్ళు ఒక చిన్న ఆధారం, అట్లీస్ట్ అది రైట్ అయినా రాంగ్ అయినా మీరు నమ్ముతున్నారు కదా. నమ్మిన వాళ్ళలో ఒక్కలైనా కానీ ఒక చిన్న ఆధారాన్ని నాకు చూపించాలని నేను అడుగుతున్నాను. ఆ లేఖనాలే ఏంటండి? ఎవరి దగ్గర పుస్తకాలు ఉన్నాయో చదువుకున్న వాళ్ళందరూ దయచేసి మీ పుస్తకాలు తీసుకోండి, బుక్కు పెన్ను తీసుకోండి. నేను ఆన్సర్ చెప్తున్నానండి. మరి మీరు ఎవరు చెప్పినందుకు నాకు నిజంగా చాలా బాధగా ఉంది. కనీసం కొంచెం కూడా చెప్పినందుకు చాలా బాధగా ఉంది. పుస్తకం పెన్ను తీసుకోండి. చదువుకోవడం వచ్చిన వాళ్ళు, రాయడం వచ్చిన వాళ్ళందరూ కూడా బుక్కు పెన్ను తీసుకోండి. పట్టుకున్నా మరి ఈ రోజు ఈ విషయం తెలుసుకున్న తర్వాతే మనం పండుగ చేయాలి కదా. యెషోవా మెస్సీయ వారు ఎప్పుడు పుట్టారు అన్నది మనం ఎగ్జాక్ట్ గా తెలుసుకున్న తర్వాతే మనం పండుగ చేయాలి. మరి మనకి ఫస్ట్ ఇప్పుడు క్యాలెండర్ తెలిస్తే మాత్రమే మనం దీన్ని డైరెక్ట్ గా ఎక్కడా కూడా లేదండి. కాబట్టి మనం దీన్ని క్యాలిక్యులేట్ చేసుకోవాలి. క్యాలిక్యులేట్ చేసుకోవాలంటే మనకి ఏం తెలియాలి? ఇప్పుడు నెలలు తెలియాలి. మనందరికీ తెలుసు కదా, తెలుసా? రాయండి, ఒక్కొక్క నెల కొంచెం గ్యాప్ ఇస్తా రాయండి. నేను చెప్తాను, నెలలు వరుసగా చెప్తాను. నేను చెప్పిన వాటిని రాయండి అమ్మా. నీసాను మాసం మొదటి మాసం, నీసాను మాసం మొదటి మాసం. ఇది ఎప్పుడు వస్తుంది? మార్చి ఏప్రిల్ మధ్యలో వస్తుంది. ఆ చిన్న హైఫన్ పెట్టుకొని మార్చి ఏప్రిల్ అని కూడా రాయండి. నీసాను మాసం మొదటి మాసం, చిన్న హైఫన్ పెట్టుకొని మార్చి ఏప్రిల్ మధ్యలో వస్తుంది. రెండవ మాసానికి కొంచెం గ్యాప్ ఇచ్చుకోండి. జీప్ మాసం, దాని ఎదురుగా ఏప్రిల్ మే. నెక్స్ట్ శ్రీవాన్ మాసం, మే జూన్. నెక్స్ట్ తమ్మూజు. రాస్తున్నారమ్మా? ఆరో మాసం ఏలూరు మాసం. ఎవరన్నా లేట్ అయితే చెప్పండి. ఆరవ మాసం ఏలూరు మాసం రాశారా? ఏడవ మాసం క్రిస్టి లేకపోతే ఏతని. రాశారమ్మా? అన్న చెప్పాలి, రాశారా? ఎనిమిదవ మాసం బూల్. నెక్స్ట్ కిస్లేవ్. నెక్స్ట్ డెబెట్. దాని ఎదురుగా మీరు ఇంగ్లీష్ నెలలు కూడా రాసుకోండి. నేను చెప్పాను కదా, దాని ప్రకారంగా రాసుకోండి. కిస్లేవ్ అయిపోయిందా? నెక్స్ట్ టిబెట్. నెక్స్ట్ సేవాటు అంటారు తెలుగు.
రాస్తుంది ఆధారం. రాసుకున్నారా అందరూ? మీరు రాయలే ఇద్దరికి ఉంటుందండి సార్. అయిపోయిందమ్మా? అయిపోయిందా? ఇప్పుడు మనం ఎలా కౌంట్ చేస్తాము అంటే ఫస్ట్ ఒక యాజక ధర్మం అనేది మనకి ఉంది. ఉందా యాజక ధర్మం? అది దినవృత్తాంతం గ్రంథంలో ఉండదు. మొదటి దినవృత్తాంతంలో 24 మొదటి దినవృత్తాంతంలో 24 7 నుంచి యాజక ధర్మం ఉంటది. చదువుతారు ఎవరైనా? చదువు మైక్రో చదువు రెండవది మూడవది హారీకు, నాలుగవది చెల్లింపులకు, ఐదవది మంచియాకు, ఆరవది దివ్యోముకు, ఏడవది సత్కోయినకు, ఎనిమిదవది అబియాకు, తొమ్మిదవది యెషువాకు, 10వది షెకన్యాకు, 11వది ఎల్యాషీబునకు, 12వది యాకీషునకు, 13వది హుప్పాకు, 14వది యెషెబాబునకు, 15వది బిల్గాకు, 16వది ఇమేరునకు, 17వది హెజీరునకు, 18వది హప్పిసేసునకు, 19వది పెతాహాయకు, 20 ఎహెస్కేలునకు, 21 యాకీలునకును, 22వది గమూలునకు, 23వది దెలయ్యాకు, 24వది మయచ్యాకు పడెను. ఇశ్రాయేలీయుల మీది యాకోబు. మొత్తం 24 మంది వచ్చారు. మొత్తం ఎంతమంది యాజకులు వచ్చారమ్మా? ఒక్కొక్క వంశావళి నుంచి ఒక్కొక్కరిని వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారనమాట. 24 మంది యాజకులుగా వాళ్ళకి టెంపుల్ సర్వీస్ చేయడానికి, అంటే మందిరం యొక్క పని చేయడం కోసం, వాళ్ళకి వర్తమానం అందించడానికి కానీ దీనికి కానీ ఒక్కొక్క యాజకుడు వారం రోజులు చెప్తారు. అర్థమైందా? ఒక్కొక్క యాజకుడు వారం రోజులు చెప్తారు. అలా సంవత్సరానికి ఒక యాజకుడికి 2 సార్లు వస్తుంది. ఫస్ట్ 24 మెంబర్స్ కంటిన్యూగా చెప్తారు. అయిపోయిన తర్వాత మళ్ళీ మొదటి నుంచి స్టార్ట్ చేస్తారు. సో సంవత్సరం అయిపోయేసరికి 24 మంది 2 సార్లు చెప్తారు. అర్థమైందా? వారానికి ఒక యాజకుడు బోధిస్తాడమ్మా. వారానికి ఒక యాజకుడు బోధిస్తాడు మధ్యలో. ఈ వారం అయిపోగానే నెక్స్ట్ వారం ఇంకొక యాజకుడు బోధిస్తాడు. అలా 24 మంది ఉన్నారు. 24 మంది సంవత్సరానికి వాళ్ళకి 2 టైమ్స్ వస్తుంది ఛాన్స్. అయితే మధ్యలో పండుగలు ఉంటాయి కదా, పండుగల టైంలో 24 మంది యాజకులు కలిపి ఆరాధిస్తారు. 24 మంది కలిపి ఆరాధిస్తారు. అది కౌంట్ లోకి రాదు. సో అప్పుడు అందరూ కలిసి చేస్తారు కాబట్టి ఎవరిది నెక్స్ట్ టైం ఉంటుందో ఆ పండుగ ముగిసిన తర్వాత నెక్స్ట్ వాళ్ళకి ఇస్తారన్నమాట. సో అలాగా మనం దాన్ని కౌంట్ చేసుకోవాలి. ఇప్పుడు లూకా సువార్తలోకి రండి. 1వ అధ్యాయం 5 నుంచి చూడండి. యూదా దేశపు రాజైన హేరోదు దినముల్లో అబియా తరగతులున్న జకరియా అని ఒక యాజకుడు ఉండెను. ఏ తరగతమ్మా? అబియా తరగతి. ఇక్కడ అబియా తరగతి ఎవరికి వచ్చింది? అది ఎన్నో తరగతి చూడండి. దినవృత్తాంతం గ్రంథంలో అబియా తరగతి ఎన్నో తరగతో చూడండి. 8వ తరగతి. అబియా తరగతి ఎన్నో తరగతి? 8వ తరగతి. జకర్యా ఎవరు? ఎలిజబెత్ గారి యొక్క భర్త.
ఎవరు? ఎలిజబెత్ గారి యొక్క భర్త. ఆయన ఎన్నవ తరగతికి చెందినవాడు? 8వ తరగతికి చెందిన యాజకత్వం చేసేవాడు. అబియా తరగతికి చెందినవాడు. అబియా తరగతి అనగా 8వ తరగతి. ఇప్పుడు నీసాన్ మాసం నుంచి మనం వద్దాం. నీసాన్ మాసంలో ఎన్ని వారాలు ఉంటాయమ్మా? 4 వారాలు ఉంటాయి. నెలకి 4 వారాలే కదా. 4 వారాల్లో ఒక వారం తీసేయండి. ఎందుకు? పండుగ ఉంది మనకి, పస్కా పండుగ. పస్కా పండుగలో యాజకులు అందరూ కలిసి ఆరాధన చేస్తారు. సో ఆ పస్కా పండుగ తీసేస్తే మనకి 3 వారాలు ఉంటాయి. నెక్స్ట్ మాసంలో ఫుల్ గా 4 వారాలు. దీంట్లో ఏం పండుగలు లేవు కదా మనకి, ఉన్నాయా? 4 వారాలు ప్లస్ పైన 3 వారాలు. ఎన్ని వారాలు అయింది? 7 వారాలు అయింది. నెక్స్ట్ శ్రీవాన మాసం. శ్రీవాన మాసంలో పండుగ ఉంటుంది. ఏం పండుగ? చావోత్ పండుగ. అందులో సెకండ్ వీక్ లో ఆయనకు వస్తుంది, అంతే కదా. 8వ తరగతి అంటే 8వ వారంలో ఆయన చెప్తాడు. సెకండ్ వీక్ లో ఆయనకి వస్తుంది. ఆయన అక్కడ సెకండ్ వీక్ ముగించుకొని వచ్చాక ఎలిజబెత్ గర్భం ధరించింది అని రాయబడింది. చదవండి, వాక్యం చదవండి. కొంచెం పెద్దగా చదవండి అమ్మా, అందరికి వినపడాలి. యూదయ దేశపు రాజైన హేరోదు దినములలో అబియా తరగతిలోనున్న జకర్యా అను ఒక యాజకుడు ఉండెను. అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకటే. ఆమె పేరు ఎలిజబెతు. వీరిద్దరూ ఎలోహిం యొక్క సఫలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరాపరాధులుగా నడుచుకొచ్చు ఎలోహిం దృష్టికి నీతిమంతులై ఉండేది. ఎలిజబెతు గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయేది, మరియు వారిద్దరూ బహుకాలం గడిచిన వృద్ధులైరి. జకర్యా తన తరగతి క్రమం చొప్పున ఎలోహిం ఎదుట యాజక ధర్మము జరిపిస్తుండగా యాజక మర్యాద చొప్పున అదోని ఆలయంలోకి వెళ్లి ధూపం వేయుటకు అతని వంతు వచ్చెను. ధూప సమయమందు ప్రజల సమూహమంతయు వెలుపల ప్రార్థన చేయుచుండగా ఎలోహిం దూత ధూపవేదిక కుడివైపున ఉన్న నిలిచి అతనికి కనబడగా జకర్యా అతని చూచి తొందరపడి భయపడిన వాడాయను. అప్పుడు ఆ దూత అతనితో, జకర్యా భయపడకుము, నీ ప్రార్థన వినబడినది. నీ భార్య అయిన ఎలిజబెతు నీకు కుమారుని కనెను. అతనికి యోహాను అను పేరు పెట్టెదవు. అతడు ఎలోహిం దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమును మద్యంనైనను త్రాగక. చాలా ఇక్కడికి ఎప్పుడమ్మా ఆవిడ కన్సీవ్ అయింది? కన్సీవ్ అయింది ఎప్పుడు తెలిసింది? ఆయన యాజక ధర్మం ముగించుకొని రాగానే, యాజక ధర్మం చేసేటప్పుడు తండ్రి చెప్పాడు. ముగించుకొని రాగానే ఏం జరిగింది? ఆవిడ గర్భం ధరించింది. అప్పటికి ఎప్పుడైంది? చావోతు మధ్యలో కదా ఆవిడ అంటే 15వ తారీఖు రావాలి, ఒక 2 వీక్స్ అయిన తర్వాత. ఓకేనా? చావోతు మధ్యలో నుంచి 6 నెలల తర్వాత మేరీ మాతగా తెలవబడుతున్న మరియమ్మ గారు గర్భం ధరించారని రాయబడి ఉంటారు. చదవండమ్మా. లూకాసు వార్త చదవండి. 26. 6వ నెలలో గాబ్రియేలును దేవుడుట గలిలయలోని నజరేతు ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపును ఒక పురుషునికి ప్రదానం చేయబడిన కన్యక యొద్దకు ఎలోహిం చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా. ఒకటి 26 లూకాసు వార్త 1:26 చదవండి ఎగ్జాక్ట్ గా. 6వ నెలలో ఉంది కదా. అది మామూలుగా మనం చూస్తే 6వ నెల కంప్లీట్ అయ్యాక అని ఉంటుందమ్మా. మనం హీబ్రూలో కనుక చూసుకుంటే
సో ఇక్కడ నుంచి 6 months కౌంట్ చేద్దాం. అక్కడి నుంచి ఆవిడ ఎలిజబెత్ గారు కన్సీవ్ అయిన దగ్గర నుంచి 6 months కౌంట్ చేయండి. ఆ 15th నుంచి తమూజ్ మిడిల్ లోకి 1 month అయింది, ఆగ్ మిడిల్ లోకి 1 month అయింది, ఏలూరు మిడిల్ లోకి 1 month అయింది, అలాగే కిస్టీ మిడిల్ లోకి 1 month అయింది, కిస్లేవ్ మిడిల్ లోకి 1 month అయింది, బూలు కిస్లేవ్ అప్పటికి 6 నెలలు కంప్లీట్ అవుతుంది. అక్కడ మరియ గారు కన్సీవ్ అవుతారు. కిస్లేవు లేదా హనుక్కా పండుగలో మరియ గారు కన్సీవ్ అవుతారు ఎగ్జాక్ట్ 6 months తర్వాత. రాసుకున్నారు అందరూ? అంటే ఎప్పుడు కన్సీవ్ అయ్యారు తెలిసిందా మీకు? ఎప్పుడు కన్సీవ్ అయ్యారు? హనుక్కా పండుగలో కన్సీవ్ అయ్యారు. హనుక్కా పండుగ ఎక్కడ వచ్చింది? కిస్లేవ్ లో. అంటే మీరందరూ పండుగ చేసేటప్పుడు ఆవిడ కన్సీవ్ అయ్యారు, కొట్టలేదు ఇంకా. జస్ట్ మీరందరూ డిసెంబర్ నెలలో చేసే పండుగలో ఆవిడ ఏమయ్యారు? గర్భాన్ని ధరించారనమాట. అర్థమైందా? అప్పుడు ఆ తర్వాత నుంచి 9 months కౌంట్ చేద్దాం. 9 months మోస్తారు కదా, 9 months ఆ పైన కొంచెం డేస్ పడతాయి. 9 months కౌంట్ చేస్తే ఎప్పుడు వస్తుంది చూడండి. నైన్త్ మంత్ కంప్లీట్ అయిపోవాలి. ఏతానిం వచ్చిందా? ఏతానింలో ఏం పండుగ జరిగింది? పర్ణశాలల పండుగ జరిగింది. అవునా? పర్ణశాల పండుగలో పుట్టాడు అనడానికి ఆధారం దొరికిందా? ఎలా దొరికింది? డైరెక్ట్ గా దొరకలా. ఎంతో ఏం చేయాలి? దాని మీద దృష్టి పెట్టి చాలా జాగ్రత్తగా దాన్ని మనం ఏం చేయాలి? పరిశీలన చేయాలి. పరిశీలన చేసి కొత్త నిబంధన పాత నిబంధన రెండింటినీ కూడా మనం ఏం చేయాలి? కలుపుకొని దాన్ని మనం స్టడీ చేయాలి. స్టడీ చేసినప్పుడు ఇప్పుడు ఏమైంది? ఆయన ఎప్పుడు పుట్టాడని తెలిసింది క్లియర్ గా. ఇప్పుడు ఇక్కడ ఎవరికి డౌట్ రాలేదు కదా, నేను చక్కగా చెప్పాను, మీరు అందరూ చక్కగా తలకాయ చూపించారు, ఇక్కడ ఎవరికి డౌట్ రాలేదు. వచ్చిందా? ఎవరికైనా డౌట్ వచ్చిందా? అందరికి క్లారిటీగా అర్థమైందా? చదువుకున్న వాళ్ళందరికీ చదువుకున్న వాళ్ళందరికీ క్లారిటీగా అర్థమైందా? కొంచెం హ్యాపీగా పెట్టండి ఫేస్, నేను చూడలేకపోతున్నాను. మీకు అర్థమైనా అర్థం కాకపోయినా చెప్పండి. అర్థం కాలేదనుకోండి, అర్థం కాలేదని చెప్పండి. చెప్పండి అర్థమైందా లేదా? అంటే అంతకుముందు నేను విన్నది ఏంటంటే 15 రోజులు యాజక ధర్మం చేసేవాళ్ళని చెప్పేసి చెప్పారు. 15 రోజులు మీరు వచ్చి 1 week అని చెప్పారు. అందులో రాయబడి ఉంది, చదవండి. వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు కాదు, బైబుల్ గ్రంథంలో క్లియర్ గా రాయబడి ఉంది. పండుగలో చేయరని కూడా రాయబడి ఉంది అక్కడే. ఆ దినవృత్తాంతాల గ్రంథాన్ని మీరు పూర్తిగా చదవండి. ఎందుకంటే టైం లేదు కాబట్టి చదవక మీరు ఏం చేస్తారంటే స్టడీ చేయండి. అదే దినవృత్తాంతాల గ్రంథంలో అక్కడే క్లియర్ గా రాయబడి. అదే నేను చెప్తున్నా, ఎవరైనా చెప్తే మనం విని ఆహా అలాగా అని తలకాయ ఓపుకోడు. మనం ఇంటికి వెళ్ళక ఏం చేయాలి? దాని గురించి చూడాలి, అది నిజమా కాదా అని పరిశీలన చేయాలి. దాని గురించి అలా డౌట్స్ వస్తే మనం ఏం చేయాలి? అడగాలి. ఇప్పుడు మీరు అందరు రాసుకున్నారు, ఎవరికి ఏ డౌట్ రాలేదు. వచ్చిందా? అంటమ్మా 15 రోజులు చేయరమ్మా, 7 రోజులు చేస్తారు, అయిపోయింది. మళ్ళీ 7 అలా 2 times చేస్తారు. అంటే 1 time ముగిసిపోవాలి. ఫస్ట్ 24 members 1 time ముగిసిపోయాక మళ్ళీ స్టార్ట్ చేస్తారు. మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేస్తారు. 7 days చేస్తారు. 2 times వస్తుంది వాళ్ళకి ఛాన్స్. అది క్వశ్చన్. ఇప్పుడు ఏంటి క్వశ్చన్? ఒకవేళ మేబీ సెకండ్ టైం స్టార్ట్ అవ్వచ్చు కదా. నేను నీసాన్ దగ్గర నుంచి తీసుకున్నాను, అందరు 24 మంది అయిపోయారు. 24 మంది అయిపోయిన తర్వాత మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ అయింది. అవునా? మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ అయినప్పుడు నేను అక్కడి నుంచి కౌంట్ చేసుకోవచ్చుగా. అక్కడి నుంచి కౌంట్ చేసుకుంటే ఈ కౌంట్ రాదన్నమాట, కౌంట్ మిస్ అయిపోయింది. అవునా? కౌంట్ మిస్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఎలా మరి? 14 వచ్చింది కదండి. 12 నెలలకు 30 రోజులు కాబట్టి 360 రోజులు వస్తుంది లెక్క. 8 రోజులు తేడా ఉంటుందండి.
అది లూనార్ క్యాలెండర్ అండి, మన సూర్యమాన్ క్యాలెండర్ లాగా ఉండదు, దాంట్లో డేస్ తగ్గుతాయి అన్నమాట. దాని గురించి నేను మళ్ళీ చెప్తాను. ఇప్పుడు ఉన్నదైతే మనకి ఏ టైం ఎగ్జాక్ట్ అన్నది మాత్రమే. ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ ఏంటి అంటే, ఒకవేళ సెకండ్ సర్వీస్ లో గనక అతనికి సెకండ్ వచ్చే సర్వీస్ లో గనక స్టార్ట్ అయితే పరిస్థితి ఏంటి? అప్పుడు మనం దాన్ని ఎలా తీసుకోవాలి, దాన్ని మనం ఎలా లెక్కిస్తాం? ఇప్పుడు మనం ఏం చేస్తామంటే యశ్వమేశ్వర వారి దగ్గరికి వెళ్ళాలి. ఆయన మొత్తం ఎన్ని సంవత్సరాలు పరిచర్య చేశారు? భూమి మీద ఎంతకాలం ఉన్నారు? 33.5 సంవత్సరాలు. 30 సంవత్సరాలు రావాలంటే ఎప్పటికి రావాలి? ఏతనింకే రావాలి. 30 సంవత్సరాలు నిండాలంటే ఎప్పటికి నిండుతుంది? ఏతనింకే కానీ నిండేది. 33 సంవత్సరాలు రావాలన్నా ఏతనిం రావాలి. ఇంకొక 6 నెలలు కౌంట్ చేయండి. ఏతనిం అయిపోయారు. ఎప్పుడు చనిపోయారు? దేశాల్లో చనిపోయారు, పస్కాలో చనిపోయారు. ఇప్పుడు 33.5 సంవత్సరాలు ఎగ్జాక్ట్ గా వచ్చిందా? ఎగ్జాక్ట్ గా వచ్చిందా? సరిపోయిందా? సెకండ్ డౌట్ ఆన్సర్ అమ్మగా నీకు అర్థం కాలేదు. ఎన్ని సంవత్సరాలు? 33.5 సంవత్సరాలు బ్రతికాడు యశ్వమేశ్వర వారు అని బైబుల్ సాక్ష్యం ఇస్తుంది. అయితే 33 సంవత్సరాలు నిండాలి అంటే ఆయన ఏ నెలలో నిండుతుంది? ఏటానిలో. పుట్టినరోజు అప్పుడే కదా, మన పుట్టినరోజుకే కదా మనకి 33 సంవత్సరాలు నిండుతాయి. ఇంకొక 6 నెలలు. 6 నెలల తర్వాత ఏమొచ్చింది? ఈశాన మాసం అంటే పస్కా వస్తుంది. పస్కాలో ఆయన చనిపోయారు. 33.5 సంవత్సరాలు సరిపోయిందా? సో అంటే ఎప్పుడు స్టార్ట్ అయింది? ఆయన చేసింది మనం తీసుకున్న ఫస్ట్ డే కరెక్ట్. మొదటి యాజకత్వం నుంచే స్టార్ట్ అయింది. అర్థమైందా? క్లారిటీ వచ్చిందా? ఎవరైనా అడిగితే చెప్తారా? ఎవరు చెప్పట్లా? అలానే మీ ఇంట్లో ఉన్న వాళ్ళకి, తెలియని వాళ్ళకి మీరు అర్థమయ్యేటట్టుగా చెప్పాలి. నేను ఎక్కువ స్వీటీకి చెప్తా ఉంటాను, అందరికి ఫోన్ చేసి చెప్తా. ఎందుకంటే వాళ్ళ మీద ప్రేమతో కాదు. ఎందుకు అంటే వాళ్ళు ఇంకొకరికి చెప్పగలిగిన టాలెంట్ ఉంది. వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీతో కూర్చున్నప్పుడు డిస్కస్ చేసుకున్నప్పుడు అరే ఇది ఇది సంగతి అని చెప్పి వాళ్ళు ఏం చేస్తారు? ఎక్స్ప్లెయిన్ చేస్తారని చెప్తున్నారు. వాళ్ళు వాళ్ళలోనే ఉంచుకుంటున్నారని నేను అనుకోవట్లేదు. సో వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తే మీ అందరికీ తెలిసింది. సో నాకైతే ఇట్లా నిల్చొని చెప్పడం నాకు ఇష్టం ఉండదు. ఎందుకంటే స్త్రీ బోధించడానికి తగ్గలని నేను నమ్ముతాను అంతే. అది నిజం అంటే నిజం అవ్వద్దు నాకు తెలియదు, నేను నమ్ముతాను కాబట్టి నేను చెప్పడానికి ఇష్టపడదు. కానీ నేనైతే ఈసారి నుంచి క్లాసెస్ తీసుకోవాలనుకుంటున్నాను, బైబుల్ స్టడీ క్లాసెస్ తీసుకోవాలనుకుంటున్నాను. ఏమన్నా తండ్రి చిత్తమైతే కనుక ఇలాంటి ఎన్నో ఉన్నాయి, మీరు ఎవ్వరు కూడా చేసుకుంటూ వెళ్తున్నారు కానీ వాటికి సంబంధించిన వివరాన్ని ఎగ్జాక్ట్ గా చెప్పగలిగే స్టేజ్ లో లేరు అని నేను అనుకుంటున్నాను. సో బైబుల్ క్లాసెస్ పెట్టుకుంటే మంచిది. ఏదన్నా 1 వీక్ లో 1 డే మనం అలా పెట్టుకోవాలని చెప్పేసి అనుకుంటున్నా. అప్పుడు డౌట్స్ అడగడం కానీ మనకి వాటన్నిటి గురించి మనం తెలుసుకోవచ్చు. ఓకే, అందరు హ్యాపీగా ఉన్నారా? యశ్వమేశ్వర వారు ఎప్పుడు పుట్టారు? క్లారిటీ వచ్చిందా? కాబట్టి ఆయన పుట్టినరోజు అందరూ హ్యాపీగా ఉండండి. ఈ సమయం ఇచ్చినందుకు అయ్యగారికి చాలా చాలా థ్యాంక్స్. చదవండి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మరి అందరికీ కూడా అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఏ నెలలో మెస్సియా గర్భం ధరించాడండి? ఏ నెలలో మెస్సియా గర్భం ధరించాడు? వెంటనే మర్చిపోయారు. ఎందుకు మర్చిపోయారు? మన కోసం మంచి విందు ఎదురు చూస్తుంది. హల్లెలూయా. మన కోసం మంచి విందు భోజనం ఎదురు చూస్తుంది. అయ్యగారు ఎలాగైతే టైం అయిపోయింది కదా, ముగిస్తే వెళ్ళి మంచిగా భోజనము చేస్తామండి. సహోదరంగా దాని మీద మనకి స్టడీ ఉండాలంటే, స్టడీ ఉంటేనే మనకి అర్థమవుతుంది. 24 తరగతులు ఉంటాయి. ఈ 24 తరగతులు ఎక్కడి నుంచి ప్రారంభమవుతున్నాయి, వాళ్ళ యాజకత్వం ఏ సమయంలో వస్తుంది,
మరలా ఏ సమయంలో ముగిస్తుంది అది తెలిస్తే యెషువాది మొత్తం మీకు అర్థమైపోయినట్టే. యెషువా గర్భం ధరించక ముందు యోహానికి 6 నెలలు. ఎన్ని? 6 నెలలు. యెషువా కన్నా యోహాను అంటే ఎన్ని నెలలు పెద్ద? 6 నెలలు పెద్ద. అంతే, ఇంచుమించు. ఇద్దరికి వయసు ఒకటే, కానీ ఒక 6 నెలలు డిఫరెంట్ అంతే. ఈ 6 నెలలు యోహాను గర్భంలో ఉన్నప్పుడు ఎప్పుడైతే తన స్నేహితురాలి మరియని కలిసిందో లోపల తన శిశువు ఏమేమి తెలుసా? ఆశ్చర్యం అండి. మరియ అంటే మిరియం గారు చూసినప్పుడు లోపల శిశువు గంతులేసిందంట. అదొక మెరకల్ అండి, అదొక అద్భుతం. ఎందుకు గంతులేసాడు, ఎందుకు ఆనందించాడు లోపల అంట అంటే ఆ టైంలోనే ఆ సైంటిఫిక్ యొక్క విధానం అనేది ఎంత గొప్పగా వర్ణించాడు చూడండి భక్తుడు. అది తల్లికే తెలుస్తుంది గంతులు వేసాడనే విషయం. ఆ సెన్స్ మిగతా వాళ్ళు ఎవరికి తెలియదు. తప్పకుండా ఎప్పుడైతే ఆ మిరియాము గారిని చూశారో లోపల ఉన్న శిశువు గంతులు వేసి, ఓ కుమారి నువ్వు తల్లి కాలేదు. ఎందుకు తెలుసా? నీ గర్భంలో నుంచి ఒక ఆ వెలుగు ఉదయించబోతుంది. నీ తల్లిలో నీ జీవితము ధన్యమైపోయిన పోయిన పరిశుద్ధాత్మ ద్వారా నీ గర్భం ధరించిపోతున్నా. ప్రియ సహోదరులారా, 6 నెలలు యోహాను గర్భంలో ఉన్నప్పుడు ఎలిజబెత్ కనపడాల. సీక్రెట్ ప్లేస్ లో ఉండాలి. ఎన్నో అవమానాలు భరించింది, ఎంతో వేదన భరించిందంట. తాల్ముడ్ గ్రంథాల్లో రాయబడుతుంది ఆ గురించి. చాలా నోటికి వచ్చినట్టు మాట్లాడేదంటే ఆవిడ గురించి, ఎలిజబెత్ గురించి. తనకున్న అవమానాన్ని తీసేసాడు. గొప్ప స్వార్థికుడు బయటకు వచ్చాడు ఆమె గర్భం నుంచి. యెషువా యొక్క మార్గాన్ని సరళం చేయడానికి ముందుగా వస్తూ ఉన్నాడు ఆయన. కాబట్టి సహోదరులారా, యెషువా అందుకే యోహాను సువార్త 1:14 ముస్లింలో కనపడుతుంది. ఆయన గుడారం ధరించి భూమి మీదకి వచ్చి కృపయు సత్యము కలిగి మన మధ్య ఏమవుతున్నాడు? జీవించాను అనే మాట కనపడుతుంది. అక్కడ గుడారం అనే మాట దగ్గర ఇబ్రూలో సుక్కోత్ అనే మాట ఉంటుంది. సుక్కోత్ అంటే ఈ శరీరాన్ని ధరించుకుంది భూమి మీదకి వచ్చింది ఎప్పుడు? సుక్కోతులో. ఆ మాట చదివితే అర్థమైపోతుంది ఈజీగా. ఇంకా ఈ లేఖనాలు ఏవి కూడా అవసరము లేనే లేదు, ఏం అవసరం లేదు. గుడారం ధరించుకున్నాడు, ధరించుకుని భూమి మీదకి వచ్చాడు. ఆ గుడారం దగ్గర సుక్కోతు కనపడుతుంది. సుక్కోతులో ఆయన జన్మించాడు, భూమి మీదకి వచ్చాడు, మనుషుల మధ్య జీవిస్తున్నాడు. అయిపోయింది, ఇంకంత పరిశీలన చేసిన అవసరము లేదు. ఏ సంబంధం. కాబట్టి ఆయన పుట్టుక అనేది లోకానికి గొప్ప ఆశ్చర్యం వచ్చింది. ఆయన పుట్టుక అనేది లోకానికి వెలుగు వచ్చింది. ఆయన పుట్టుక లోకానికి ఎందుకు కలిగింది? చీకటి నుంచి విడుదల కలిగింది అన్నమాట. ఇప్పుడు నిన్ను బట్టి ఆయనకి ఏమైనా మహిమ వస్తుందా అనేది నువ్వు చూసుకోవాలి. ఇప్పుడు ఆయన పుట్టుక ద్వారా లోకానికి మహిమ వచ్చింది, ఆయన పుట్టుక ద్వారా లోకానికి ఐశ్వర్యం వచ్చింది, ఆయన పుట్టుక ద్వారా లోకానికి వెలుగు వచ్చింది. మరి నీ వల్ల ఏమొచ్చింది? నీ వల్ల ఏమొస్తుంది ఆయనకి? ఎప్పుడైనా ఆలోచన చేసావా? నిన్ను బట్టి నన్ను బట్టి ఆయనకి ఏమొస్తుంది? మహిమ వస్తుందా? మహిమ వస్తుందా? అందుకంటాడు మనుష్యుల మధ్య
మీ సక్రియలు చూపించినప్పుడు అంట వెలుగు ప్రకాశిస్తూ ఉంటుందంట. మనుషుల మధ్య సక్రియలు ప్రకాశింపచేయాలి. మనుషుల ఎదుట, లోకం ఎదుట మన క్రియలు సక్రియలు ప్రకాశింపజేసినప్పుడు అవే మన గురించి సాక్ష్యం ఇస్తూ ఉంటాయి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి యేషువా లోకానికి వచ్చి అనేక మందికి రక్షకుడిగా ఎలాగైతే మారాడో, ఆ వెలుగుని అనేక మందికి ఎలాగైతే పంచాడో, ఈ యొక్క పుట్టుక ద్వారా, యేషువా యొక్క పుట్టుక ద్వారా నీవు కూడా ఆ వెలుగులో పాలుభాగస్తుడివైంది. ఆ వెలుగుని ఇతరులకు ఏం చేస్తూ ఉండాలి? ప్రకటిస్తూ ఉండాలి, తెలియజేస్తూ ఉండాలి. అది నీ బాధ్యత. ఇక్కడితో నువ్వు ఆగిపోకూడదు, ఇక్కడితో నువ్వు ముగించకూడదు, ఇక్కడితో నువ్వు ఎండైపోకూడదు. కాబట్టి ఆ వెలుగు ఇతరులకి నువ్వు పంచాలని, ఆ వెలుగు ఇతరులకి నువ్వు ఎదజల్లాలని పరమ తండ్రి వారి యొక్క పేరట కోరుతున్నాను. అలాగే మీరు నడిపించాలని పరమ తండ్రి వారు దీవించి ఆశీర్వదించిన గాక. చిన్నపిల్లలు రండి. పడుకున్నారా? పడుకున్నారా? వాళ్ళు ఉన్నారా? సౌదవని చిన్నపిల్లలు అములు, చంద్రిక, అములు, చంద్రిక, అలాగే రావాలి. ఈ సంతోషకర సమయంలో మరి వీరి పాటను మనం ముగించుకోబోతూ ఉన్నాం. సహోదరులారా,